సినిమా ఇప్పుడే చూసామండి. చాలా సెంటిమెంటు, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడున్న పాస్ట్ ప్రపంచంలో ఈ లోకం ఎటుపోతున్నదా అనేదాన్ని మళ్ళొకసారి తిరిగి గుర్తు చేసి మన అనే బంధుత్వాలను అందరు కలిసి ఉంటేనే ఎప్పటికీ ఉన్నా కూడా అందరూ కలిసి కట్టుగా ఉంటేనే జీవితం అనేది చూపించారు. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. ఇప్పుడున్న ఈ మధ్యలో కనుక ఈ మధ్యకాలంలో బలగం తర్వాత ఎటువంటి మూవీ రాలేదు. సెకండ్ హాఫ్ మూవీ ఇదే నంబర్ 1 అండి. ఎక్సలెంట్, సూపర్ అండి. బాగుంది సినిమా సూపర్. ఆ సినిమాలో జోక్, కామెడీ అన్నీ. ఇంకా లాస్ట్ సీన్ అయితే ఇమోషనల్గా ఉంది చాలా. చిట్టి పొట్టి సినిమా చాలా చాలా బాగుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ అన్నీ చూస్తున్నంతసేపు మన ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్, మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్సే కనపడుతూ ఉన్నాయి. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. కథ మంచి కథ, ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాని అందరూ చూడాలి. ఎందుకంటే బంధుత్వాలు, విలువలు బాగా తెలిసేటువంటి ఓ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా తప్పకుండా చూడండి. ఎందుకంటే మన బంధువుల గురించి మనకు బాగా తెలుస్తుంది. మనం ఇప్పటివరకు ఏం మిస్ అయ్యామో మనకి ఈ సినిమాలో చూపించారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూసి మీరేం మిస్ అయ్యారో అది మళ్ళీ తిరిగి పొందండి. అంటే నేను ఈ సినిమాలోన నటించడమే కాదు, అది తర్వాత చెప్తాను. నటించడానికి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి కూడా నేను శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబు, మా తరం ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. మా తరంలో మేము అనుభవించినటువంటి అనుభూతులను ఇప్పుడు ఈ తరం వాళ్ళందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాను చూసిన ఈ తరం వాళ్ళు, ఈ కుటుంబాలలో ఒక్క 10 కుటుంబాలన్నా మారి మళ్ళీ ఆనాటి తరాన్ని తీసుకొని వచ్చి ఆ ప్రేమలను, అభిమానాలను, తర్వాత వాత్సల్యాన్ని పంచి మీ పిల్లలకు ఇంకొక చిన్న విషయం చెప్తానండి. ఒకరే ముద్దు అన్నట్లు ఉంటున్నాయి ఇప్పుడు కుటుంబాలు. ఒక్కరిని కన్న తర్వాత వాళ్లకు అన్నలు ఉండరు, చెల్లెళ్ళు ఉండరు. అంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు మేనమామ ఎవరో తెలీదు, పిన్ని ఎవరో తెలీదు, బావ ఎవరో తెలీదు, వదిన ఎవరో తెలీదు. ఇలాంటివన్నీ మర్చిపోయి బ్రతుకుతున్న ఇప్పటి ప్రపంచంలోన కొద్దిగైనా మా సినిమాని చూసి మార్పు తెచ్చుకోమని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. చాలా బాగుంది సినిమా. చూసిన వాళ్ళు మాకే చాలా బాగుంది. ప్రేక్షకులు మీరు కూడా చూడాలి, ఆదరించాలి. ప్రతి మహిళ కూడా చూడాలి ఈ సినిమాని. ఈ దసరాకి మొత్తం ఫ్యామిలీ అంతా చూసే సినిమా అవుతుంది. తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అన్న చెల్లెలకి కష్టం వస్తే ఏ విధంగా దాన్ని తీసుకొని ఆమెని ఆదుకోవడం జరుగుతుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్, మరో బల్గం సినిమాని చూపించారు భయ్య. సో ఇది మొత్తము చిన్న మనస్పర్ధతోటి ఫ్యామిలీలు ఏ విధంగా విడిపోతాయో, సో మళ్ళీ అందరూ వాళ్ళు తప్పుని ఒప్పుకొని మళ్ళీ ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా కలవడం నిజంగా అందరినీ ఏడిపించే ఫ్యామిలీ సెంటిమెంట్ భయ్య నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్షన్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, హీరో యాక్టింగ్ కానివ్వండి. సో అందరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడండి. సో అందరూ వర్క్ బిజీలో పడిపోయి ఫ్యామిలీలోకి చాలా దూరం అయిపోతున్నారు. సో ఈ మూవీ చూడడం వల్ల సో వాళ్ళ ఫ్యామిలీలు, బంధుత్వాలు, విలువలు అన్నీ తెలిసి వస్తాయి. సో అందరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు చూడదలుచుకున్న సినిమా మన చిట్టి బొట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిట్టి బొట్టి సినిమా అనమాట. సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నాను కదా, ట్రైలర్ చూసి వచ్చిన ట్రైలర్ చాలా బాగా నచ్చి వచ్చి ఆ సినిమాకి. సినిమా అయితే డబల్ అదిరిపోయింది అనమాట. అంత మంచిగా ఉంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా కొత్తగా, చాలా మంచిగా ఉంది అనమాట. ఇది ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అనమాట. ఇంకా మన హీరోన పర్ఫార్మెన్స్ అయితే అసలు ఇరుగా తీసేసిండు బ్రో. నిజం చెప్తున్నాను కదా. అంటే స్టార్టింగ్లో కొంచెం ఆ ఫైటింగ్స్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, ఆ సిస్టర్ సెంటిమెంట్ కానీ అదంతా ఒక లెవెల్ ఉంటే, ఆ సెకండ్ హాఫ్ అనేది మొత్తం ఆ కాన్సెప్ట్ అసలు చాలా డిఫరెంట్గా, చాలా అంత ఎమోషనల్ రైడ్గా అలా అనిపించింది నిజంగా. ఆ మ్యూజిక్ కానీ, ఆ బీజిఎం కొట్టింది కానీ అసలు మామూలు కాదు, వేరే లోకానికి తీసుకెళ్ళిపోయాను అనమాట. అంత మంచి మ్యూజిక్ కొట్టిండు. మెయిన్గా డైరెక్టర్ గారికి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను. అంటే మనం రోజుకి ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో వందల సినిమాలు, 1000 సినిమాలు, 10 సినిమాలు చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి సినిమా అనేది చాలా తక్కువగా చూస్తాం అనమాట. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ కానీ, అంటే మన సిస్టర్తో ఉన్న బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, పెళ్ళిక ముందు ఎలా ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. నాకైతే ఓవరాల్గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. చిట్టి పొట్టి అనేది నాకు స్టార్టింగ్ నుంచి నవ్వుకుంటూ చూసి ఆ క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేసి కొంచెం కళ్ళలో నాకే తెలియకుండా ఏడుపు వచ్చేసింది అనమాట. అంత మంచిగా తీసిండు డైరెక్టర్ గారు సినిమా కూడా. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ చిట్టి పొట్టే సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవర్లనో, బ్రేకప్ అయినో, ఆఖరికి ముసలోళ్ళు కూడా
ముఖ్యంగా అన్న చెల్లెళ్ళు అందరూ వెళ్ళి కలిసిమెలిసి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది సినిమా. భయ్యా చిట్టి పొట్టి సినిమా చూశాను భయ్యా, చెప్తుంటే మా మామూలు లేదు భయ్యా. నిజంగా గోరింటాకు రాజశేఖర్ గారిది గోరింటాకు, ఎన్టీఆర్ గారిది రాఖీ నిజంగా థియేటర్లో ఏడిపించారయ్యా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా బోరింగ్ అనేది అనిపించలేదు. ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్ సినిమా నిజంగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ఖచ్చితంగా చూడాలండి. థియేటర్కి వచ్చి మాత్రం చూడండి, చెప్తున్నాం కదా. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే చిట్టి పుట్టి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అన్నదమ్ముల సెంటిమెంట్ మాత్రం భలే పెట్టారు. చెల్లి సెంటిమెంటు హీరో గారు ఉన్నారండి, ఇగో మామూలుగా కాదు, ఒక న్యాచురల్ స్టారు హీరో గారు, ఒక రేంజ్లో చేశారు, మామూలు లేదు. హీరో గారు యాక్టింగ్ నిజంగా చూడండి. హీరో గారు ఒక ప్రతి ఫైటు కూడా న్యాచురల్గా ఉందండి. ప్రతి డైలాగ్ కానీ, ప్రతి సాంగులు కూడా, సెంటిమెంట్ సాంగులు కూడా అప్పట్లో మనం చూసాం. గోరింటాకు రాజశేఖర్ గారు, తర్వాత మన రాఖీ ఎన్టీఆర్ గారు, అలా చూసినట్టు నిజంగా థియేటర్లో ఖచ్చితంగా చూడాలండి. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ చూడవలసిన సినిమా చిట్టి పొట్టి. చాలా బాగుంది. అందరూ రావాలా, మమ్మల్ని అందరినీ దీవించాలా. పాత సినిమా లెక్కలోనూ చక్కగానే ఇది ఇంకా ఎన్నాళ్ళో ఇదిగా ఉందన్నమాట. నేనే అవునా, అది అంతా మీరే చెప్పాలా, నేనేం చెప్పలేను కదా. నాది చేశానంటారు. ఓకే అన్న, ఇప్పుడే చూశాను చిట్టి పొట్టి మూవీ. నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి ఒక్క ఫ్యామిలీలో అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఎంత మంచి సినిమా అంటే నిజంగా చూసిన ప్రతి ఒక్కరు ఏడుస్తారన్న. అంత సెంటిమెంట్, అంత ఎమోషనల్, అంత ఫ్యామిలీ బాండింగు. అసలు అత్త మామ కోడళ్ళు అందరూ మధ్య, అన్నదమ్ముల మధ్య, అన్న సిస్టర్ మధ్య ఉండే రిలేషన్స్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. చూస్తున్నంత సేపు అయితే చాలా చాలా బాగుందన్న. అసలు అందరూ ఈ దసరా సెలవుల్లో అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ వచ్చే సిచ్యువేషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే మన బంధువుల్ని ఎక్కడో ఉంటారు కానీ మన పక్కనే ఉన్నా కానీ వాళ్ళు మన బంధువులని తెలియని సిచ్యువేషన్ ఆ రోజుల్లో ఉన్నాము. కానీ అలాంటి పాయింట్ని పట్టుకొని డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారనమాట. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది కలిసిపోతారనమాట. ఫ్యామిలీలో గొడవలు ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసిపోయి ఒక బలగంలాగా ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన సినిమా అనమాట. మీరు చూసారంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారు. చాలా చాలా మంచిగా ఉందన్నమాట. అంత మంచి సినిమా. హీరో కానీ, సిస్టర్ సెంటిమెంట్ కానీ, అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట చిట్టి పొట్టి. సో చాలా చాలా బాగుందన్నమాట. ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్లో చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. సో చాలా బాగుంటుంది. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. చిట్టి పొట్టి సినిమా థియేటర్లకు వెళ్ళి బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, మై నేమ్ ఇస్ నాగదీప్. మీరు అందరూ వచ్చి సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. దసరాకు వచ్చి ఖచ్చితంగా చూడండి. భయ్యా హాస్పిటల్ వేస్తారు టీటీ, నేను చూసా చిట్టి పొట్టి. నిజంగా వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ అన్న. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడపోతే కర్మ. ఇక్కడ చూసండి హీరో అన్న, నిజంగా చాలా చాలా బాగా. మాకు న్యాచురల్ స్టార్ నాని గుర్తొచ్చాడు, ఒక బలగం సినిమా గుర్తొచ్చింది, ఒక గోరింటా సినిమా గుర్తొచ్చింది, ఒక పుట్టిన రావచల్ సినిమా గుర్తొచ్చింది అన్న. ఒక హగ్ అన్న, నిజంగా ఈ హగ్గు తీసుకుంటే నేనేదో అంటే నిజంగా సినిమాలో స్టఫ్ ఉంది, ఒక దమ్ ఉంది. చిన్న సినిమా, మంచి సినిమా, మంచి దమ్మున్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా చిట్టి పొట్టి. నిజంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చెల్లెల గురించి బాగా మాట్లాడారు, చాలా బాగా చూపించారు, యాడ్స్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్కి వచ్చేంత అన్ని బంధాల కన్నా రక్తబంధం చాలా గొప్పదని చాలా బాగా చూపించారు. ఒక్క విషయం అన్న ఒక్కసారి పట్టుకొని, చిట్టి పొట్టి సినిమా నిజంగా థ్యాంక్ యూ ప్రతి ఒక్క సినిమా చూడాలి. భయ ఎప్పుడే చిట్టి పొట్టి సినిమా చూసినా సార్ ఏం తాగి రాశారు సార్. స్టోరీ మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ సార్. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. ఒక గోరింటాకు, ఒక బల్గం, ఒక బ్రహ్మోత్సవం సినిమా, అన్ని సినిమాలు మించి ఉంటుంది భయ సినిమా మాత్రం. ఈ సినిమాతో పాత సినిమాలు మొత్తం మర్చిపోతారు భయ. నిజం చెప్తున్నా, ఈ స్కూల్లో వాడతారు డస్టర్. ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, పక్క ఎంటర్టైన్మెంట్ చేస్తారు సినిమా మాత్రం. ఒక్క సీన్ కూడా బోరింగ్ లేదు భయ సినిమాలో. ప్రతి సీన్ మైండ్ దొబ్బుతుంది. అసలు
ఒక మధ్య తరగతోడు, ఒక సామాన్యుడు, ఒక యూఎస్ వెళ్ళినాడు, ఒక ఫ్యామిలీ ఏమంటారు ఒక అనుబంధాల విలువ తెలవాలనుకుంటే ఈ సినిమా చూడండి. ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తాడు భయ్య డైరెక్టరు. అసలు ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో ఈనమైపోతారు ప్రతి ఒక్కరు. అసలు ఆ ఎమోషన్, ఆ జరిగే విషయం మొత్తం మన సర్కిల్ మన లోపలే జరుగుతుంది అనిపిస్తుంది. అసలు మనకు చెల్లి ఉంటే ఎట్లా ఉంటుంది సేమ్ ఆ సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా భయ్య థియేటర్కి వెళ్ళి చూడండి, పక్క ఎంటర్టైన్మెంట్ చేస్తారు సినిమా. మీరు పెట్టిన 150 రూపాయలకి సరి న్యాయం చేస్తుంది సినిమా, కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం లేదు భయ్య, మాకు పార్ట్ 2 కావాలి భయ్య. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్తో అసలు మామూలు ఎక్కించలేకపోయాడు. ఒక రేంజ్లో లాస్ట్ మూమెంట్లో తర్వాత చెల్లి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మరి హీరో కెరియర్ ఏమవుతుందో అది మాకు మళ్ళీ పార్ట్ 2 కావాలి భయ్య, ఖచ్చితంగా పార్ట్ 2 కావాలి భయ్య. చిట్టి పొట్టి భయ్య, కశ్వి వీళ్ళందరూ కలిసి నటించారు భయ్య సినిమా. స్క్రీన్ పే, నిర్మాత, దర్శకత్వం భాస్కర్ యాదవ్ దాసరి గారు చూసారయ్యా. ఫెంటాస్టిక్ మూవీ భయ్య. ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనేది ఉండదు సినిమా. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా విత్ లవ్ అండ్ అన్నయ్య చెల్లెలి అనుబంధం. అది ఎక్కడ ఎవరికైనా మనం మర్చిపోము, ప్రతి కుటుంబానికి అవసరం. అది చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ పల్లెటూరుగా వాతావరణం కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా మనకు తగ్గకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నిర్మాతగా అండ్ దర్శకత్వం కూడా బాగా చేశారు సార్. ఎంత అసలు వేరే సార్. ప్రతి ఒక్క ప్రేక్షకుడు మీ సినిమాకి ముగ్ధులైపోతారు సార్. ఒక గోరింటాకు, ఒక పుట్టింటికి రాచెల్లి, ఒక రక్త సంబంధం చాలా చూసాం కదా, అలాంటిది ఈ సినిమా మంచి విజయాలు అందుకుంటారు సార్. అండ్ రామ్ గారు క్లైమాక్స్ సీన్ మాత్రం అదిరిపోయింది సార్. ఆ సెంటిమెంట్ మాత్రం నిజంగా ఎవరైనా చూస్తే ఆ అమ్మాయి చిట్టి నిజంగా మీ ఓన్ సిస్టర్ అని అనిపిస్తుంది సార్. అలా అద్భుతంగా నటించారు సార్. ఆ ఎమోషన్ డ్రామా కానీ ప్రతి ఒక్కరు ఎవ్రీథింగ్ సార్ సూపర్ సార్. కంగ్రాట్స్ సార్, ఈ సినిమాతో మంచి విధంగా అనుకుంటున్నారు. అండ్ భాస్కర్ యాదవ్ గారు ఫెంటాస్టిక్ అండి. ఇలాంటి సినిమాలు ఇంకా మీ దర్శకత్వం రావాలి సార్. ఆడియన్స్ చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు చాలాసార్లు స్టోరీ రాసుకున్నప్పుడు ఏమైతే ఫీల్ అయ్యానో, ఈరోజు ఆడియన్స్ మధ్యలో కూర్చుంటే వాళ్ళందరూ ఎమోషన్ అవుతుంటే ఆ ఎమోషన్ స్క్రీన్ మీద ఎమోషన్ రెండు చూసి నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఊరికే అంటే కాదు, అసలు ఆడియన్స్ మధ్యలో చూస్తే నాకు ఒకవైపు సంతోషం అనిపించింది. మళ్ళీ నా చెల్లె, మా మేనత్తలు, మా బామ్మలు అందరు గుర్తుకొచ్చిండ్రు. మళ్ళీ మా చెల్లె పెళ్లి చేసిన రోజు గుర్తుకొచ్చింది. మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అసలు నిజంగా నాకు ఈరోజు చాలా బెటర్ ఫీల్ ఉంది, చాలా కాన్ఫిడెంట్ ఉంది. చాలా చోట్ల నుంచి ఫోన్లు వచ్చినాయి, చాలా అన్ని చూసేసి ఆనందంగా ఫీల్ అయిన తర్వాత మళ్ళొక్కసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా ఎమోషన్ అయినా, ముఖ్యంగా ఆడియన్స్ అందరిని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. చిట్టి పొట్టి మళ్ళీ పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా? తప్పకుండా పార్ట్ 2 రావాలి. పార్ట్ 2 గురించి అయితే ఇంకేం ఆలోచించలేదు. ఇప్పుడైతే ఈ సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న చిన్న సినిమాగా మొదలైన మా సినిమా ఈరోజు పెద్ద సినిమాగా టాక్ వచ్చేసింది. మార్నింగ్ చూస్తేనే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, వైజాగ్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కానీ మాకు ఈస్ట్ గోదావరి వాళ్ళంతా, మిగతా వాళ్ళంతా చాలామంది ఫోన్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈరోజు ఫోన్ చేసి పెద్దవాళ్ళంతా అప్రిషియేషన్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ ఎలా అనిపిస్తుంది సార్? మీరే అన్ని చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? నేను నా సొంత స్టోరీ ఇది అంటే ఒక 30% నాకున్న ఎక్స్పీరియన్స్. నేను కొత్త డైరెక్టర్. నాకు డైరెక్టర్గా అంటే నా ఈ కథ చెప్పాలనిపించినప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ దొరకడు కాబట్టి నేనే ప్రొడ్యూసర్ అయ్యాను. నిజంగా ఇంకో ప్రొడ్యూసర్ దొరికితే నాకు సంతోషం. ఇంకా నేను ఇంకా గొప్ప కథలు ఇంకా చేయడానికి ఈజీ ఉంటుంది. కానీ ఈ కథను నేను నమ్మాను కాబట్టి ఈ కథను తెరకెక్కించాలంటే నాకు వేరే అవకాశం లేదు కాబట్టి నేను ప్రొడ్యూసర్ అయ్యాను. చాలామంది ఆడియన్స్ బలగంలాగా ఉంది అంటున్నారు సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తెలుగు ఇండస్ట్రీలో బలగం గొప్ప సినిమా. ఒక బలగం పేరు చెప్పి మా సినిమాని పోలుస్తున్నారంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బలగంతో మమ్మల్ని పోలిస్తే అసలు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. బలగం తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప సినిమా. అలాంటి సినిమాతో మమ్మల్ని పోలిస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నమస్కారం అండి, నా పేరు గూడూరు శ్రీనివాసరావు. ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి భాస్కర్ యాదవ్ ఒకటి. చాలా చక్కటి సినిమా తీశారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగినగా అన్నా చెల్లెల సెంటిమెంట్తో పాటు అనేక బంధాలని దీంట్లో చూపించారు. దీంట్లో నేను సెకండ్ హీరోకి ఫాదర్గా వేశాను, అంటే చిట్టి నా కోడలు. ఈ సినిమాలో చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఇది కాంబినేషన్ ఆఫ్ పిల్లలు వేశారు దీంట్లో, అలాగే మధ్య వయసు వాళ్ళు, సీనియర్స్ అందరూ కలిసి ఒక టీంలాగా పనిచేశాం. చక్కటి కుటుంబ సమేత సినిమా. బంధాలు అనుబంధాలు చాలా దూరం అవుతున్నాయి ఈ టైంలో. ఒక రాఖీ పండక్కి రాఖీని కొరియర్లో పంపించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అన్నయ్య ఎక్కడో యూఎస్లో ఉంటాడు, లేదంటే ముంబైలోనో ఢిల్లీలోనో పనిచేస్తుంటాడు. ఈ టైంలో ఇట్లాంటి అనుబంధాలను దగ్గర తీస్తూ
మనకి ఒక్కొక్కసారి ఇంటికి వచ్చాక పరిచయం చేస్తుంటారు. ఈయన మీ అత్తయ్య, ఈయన మీ మావయ్య, లేదంటే మీ తాత అవుతారు, మీ తాతకి చెల్లెలు అవుతారు. ఆ అన్ని అనుబంధాలని చక్కగా ఒక చోటకి తీసుకొచ్చిన భాస్కర్ యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. దీంట్లో ప్రతి క్యారెక్టర్ని ఆయన ఎంచుకున్న విధానం, మాకు చెప్పిన విధానం, ఈ పాత్రలో మీరు కనబడకూడదు, ఆ బాబాయ్ క్యారెక్టరు, ఆ మావయ్య క్యారెక్టరు, ఆ తాత క్యారెక్టరే కనబడాలి, అలాగే మీరు అట్లా మాకు చేసి చేయించారు ఆయన. చాలా బాగా వచ్చింది సినిమా. ప్రేక్షకులందరినీ ఒకటే విజ్ఞప్తి, థియేటర్స్కి రండి, సినిమా చూడండి. చక్కటి సినిమా, మమ్మల్ని ఆశీర్వదించండి. సినిమా ఇప్పుడు చూసాను బ్రో, నాకు ఎలా అనిపించింది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా అనిపించింది. ఎలా అంటే మన ఒక ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ లాగా అనిపించింది. ఒక అమ్మాయి మ్యారేజ్ చేస్తే మనం ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ వచ్చింది. ఒక ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళిపోతుంది అంటే ఎంత బాధ ఉంటుందో అది మన లోపల నుంచి ఆటోమేటిక్గా కళ్ళ నుంచి వాటర్ వస్తాయి. అదేవిధంగా సినిమా ఎక్కడ డౌన్ కాలేదు, బీజిఎం కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది బ్రదర్. సినిమా క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది బ్రదర్. బ్రో ఇప్పుడే చిట్టి పొట్టి మూవీ చూసి వచ్చిన, సూపర్ ఉంది, ఎమోషన్ మూవీ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈ చిట్టి పొట్టి అనే సినిమా చాలా బాగుందండి. హ్యూమన్ రిలేషన్స్కి చాలా దగ్గరగా ఉంది. అంటే ఈ రోజుల్లో మనం తాతలు, అమ్మమ్మలు, పిన్నులు, బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు వీళ్ళందరినీ మర్చిపోయే ఈ టీవీ ఛానల్స్ వల్ల కానీ మర్చిపోతున్నాం. కానీ ఈ సినిమా మన రిలేషన్స్ని, మన బంధుత్వాలని, మన ఆత్మీయత, అనురాగ ఆప్యాయతల్ని బాగా దగ్గరగా తీసుకొచ్చిందండి. ఈ కాలంలో చాలా అవసరం అండి మన బంధాలు, మన ఆప్యాయతలు మనం పెంచుకోవడానికి ఈ సినిమా కంపల్సరీ చూడండి. ఒక 150-200 గురించి చూసుకుంటే కోట్ల విలువైన ఆత్మీయత అనుబంధాలు మనం మర్చిపోతున్నాము. అవి పొందుపరచుకోవడానికి మనం మళ్ళీ తిరిగి మన అనుబంధాలని పెంపొందించుకోవడానికి మనం తప్పకుండా చూడాల్సిన సినిమా. దయచేసి అందరూ చూడండి.